చాలామంది డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ నేను విన్నదాని ప్రకారంగా 2 దశాబ్దాలుగా మీరు మీ బర్త్‌డేని వినూత్నంగా జరపడం. ఫంక్షన్స్ చేసుకోవచ్చు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. డబ్బొచ్చేసింది. మన ఇష్టం అది. కానీ మీరు అంటే మీరు సామాజికంగా సేవ చేస్తూ, మళ్ళీ సేవ చేసే వారిని గుర్తించి, వాళ్ళకి ఆ పురస్కారం అందించడం అన్నది ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ అనిపించింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నాకు చైల్డ్‌హుడ్‌లో అంటే వే బ్యాక్ నేను నా క్యారియర్ స్టార్ట్ చేయకంటే ముందు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్‌లో ఉన్నప్పటి నుంచి కూడా అది తెలియకుండా ఏంటంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 4థ్ క్లాస్ ఆర్ 5థ్ క్లాస్ అంటే ఎగ్జాక్ట్‌గా నన్ను అడిగితే ఇంకా నేను ఎప్పుడు మొదలుపెట్టానో కూడా నేను చెప్పలేను. సో 4థ్ క్లాస్ ఆర్ 5థ్ క్లాస్‌లో మేము ఒక ముగ్గురు నలుగురం ఫ్రెండ్స్ కలిసి అందరి దగ్గర బుక్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని ర్యాప్ చేసి న్యూస్ పేపర్స్ తీసుకొచ్చి అంటే మేము 4th నుంచి 5థ్‌కి వస్తున్నప్పుడు 4th క్లాస్లోనే అన్నీ తీసుకెళ్ళి మా జూనియర్స్కి అంటే ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు. సో ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కోసం కూడా కష్టపడేటువంటి ఆ రోజుల్లో సో వీ యూస్ టు గో అండ్ గివ్ ఇట్ టు అవర్ జూనియర్స్. అలాగే మాకున్న మా యూనిఫామ్ కొత్త యూనిఫామ్ తీసుకున్నాడు. పాత యూనిఫామ్ను మేము ఇంట్లోనే మనం వాష్ చేసేసి స్టిచెస్ ఏదైనా ఉంటే చేసేసి అది కొత్త వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయడం. అలా అలా స్టార్ట్ అయింది అది. అంటే నాకు దానికి ఒక చాలా డ్రామాటిక్గా అనిపించవచ్చు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అక్కడ నుండి నేను కాలేజ్కి వచ్చిన తర్వాత దెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడము, మా కాలేజీలో ఉన్నటువంటి వాటన్నిటిని కొంచెం వాల్స్ అన్ని పెయింట్ చేయడం, చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసుకొని చేయడం, చిన్న చెట్లు తీసుకొచ్చి స్కూల్లో పెట్టడము, ఇలాంటి డస్టర్స్ అవి లేనప్పుడు కొన్ని డస్టర్స్ కొనుక్కొచ్చి మేము అక్కడ పెట్టుకోవడం, బ్లాక్ బోర్డ్స్కి మేమే పెయింట్ చేసుకునేవాళ్ళము. సో అలా బికాజ్ ఐ గ్రోన్ ఇన్ వెరీ ఆర్డినరీ కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు కదా మనకు. బట్ ఇట్ వాజ్ అ నైస్ జర్నీ, నైస్ లెర్నింగ్. నేను అందరికీ ఏం చెప్తానంటే మీరు ఒక్కసారి దాన్ని అలవాటు చేసుకుంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ సారి స్మోక్ చేసినప్పుడు సరదాగా చేస్తాం. దెన్ ఇట్ విల్ బికమ్ అన్ అడిక్షన్. సో అలాగే ఎనీ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ గుడ్ హ్యాబిట్స్ ఇట్స్ అ హ్యాబిట్ ఈజ్ అ హ్యాబిట్. సో అదర్ యూ వాంటెడ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్ ఆర్ దిస్ డైరెక్షన్. సో దీంట్లో చేస్తున్నప్పుడు ఇది ఒక రకమైనటువంటి కికే, ఇది ఒక రకమైనటువంటి వ్యసనమే ఇది కూడా. కాకపోతే దీన్ని మనం ఆత్మకు తృప్తినిచ్చేటువంటి వ్యసనం ఇది, 10 మందికి ఆనందాన్ని పంచే వ్యసనం ఇది. సో అలా అలా గ్రో అవుతూ వచ్చింది. యాజ్ ఐ గ్రో దాన్ని నా ఫ్రెండ్స్ అంతా దాన్ని ఒక పాంప్ అండ్ షో కంప్లీట్గా ఒక గ్రాండ్ స్కేల్లో చేయడము, స్ట్రీట్స్ అన్ని బ్లాక్ చేసేసి క్రాకర్స్ పేల్చడము, ఇదన్నీ చేస్తున్నప్పుడు ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్.